రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఎప్పుడైతే ఫ్రీ చేశారో అక్రమార్కులకు మాత్రం అది కాసుల వర్షం కురిపిస్తుంది. అద్దంకిలో అయితే ఈ గుళ్ళకంలో చూడండి ఏ విధంగా ఇసుక దోవి రాసులు పోసుకున్నారో. నైట్ టైం వచ్చి ఈ విధంగా మిషన్లతో ప్రొక్లైన్తో గుంతలు దవ్వి ఆ విధంగా రాసులు పోసుకొని చూడండి ఈ విజువల్లో ఎంతెంత రాసులు పోసారో. ఈ ఇసుక మాత్రం రాత్రులే తరలిస్తున్నారు. కొంచెం క్లోజప్లో చూస్తే అది దగ్గరలో ఓట బావులు ఉన్నాయండి. ఆ ఓట బావుల దగ్గర ఇసుక దవ్వి ఈ విధంగా ఎక్కరేస్తున్నారు. దీనిపై స్పందించాల్సిన పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ కానీ, మున్సిపల్ అధికారులు కానీ దీనిపై ఎటువంటి చర్యలు అయితే తీసుకోవట్లేదు. ఈ ప్రొక్లేన్తో చేసిన గుంతలుగా చూడండి గుళ్ళకమ్మలో ఏ విధంగా అంతా గుళ్ళకమ్మ అంతా గోతులమయమైపోయింది. చూడండి మొత్తం అన్నీ ఎక్కడ చూసినా గోతులే. ఈ రాత్రులు ప్రొక్లైన్ పెట్టి రాత్రి వేళల్లో ప్రొక్లైన్లు పెట్టుకొని ఈ ఇసుక తరలిస్తున్నారు. పట్టించుకోవాల్సిన పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.